పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చలికి తోడు పొగమంచు వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉదయం 9 గంటలు దాటినా వాహనాలు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పొగమంచుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మంచు విపరీతంగా కురుస్తుంది. పొగమంచు విపరీతంగా కురడంతో రహదారిపై వాహనాలన్నీ కూడా చాలా ఇబ్బందిగా వెళ్తున్నాయి. ఉదయం 9 గంటలైనా లైట్లు వేసుకుని వాహనాలు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే కూడా ఏర్పడుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయితే కూడా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మొత్తం పల్లె ప్రాంతాలన్నీ కూడా అంతా గదగదలాడుతున్న సందర్భం అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గిపోవడంతో మొత్తం అంతా కూడా ప్రజలంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈ మంచు కొంత ఆరోగ్యానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా డాక్టర్లు కూడా చెబుతున్న పరిస్థితులు. ముఖ్యంగా మంచు అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. స్వెట్టర్లు వాడటం లేదంటే చలిమంటలు కాగటం వంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిపుణులు అయితే కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యం అయితే కూడా కొనసాగుతుంది. ఇదే సందర్భంలో ఎక్కువగా నేషనల్ హైవే 16 మొత్తం అంతా కూడా పొగమంచుతో కమ్ముకుపోయిన నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాహనదారులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ముందుకు సాగుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలోనే అటు వేగాన్ని తగ్గించుకొని నెమ్మదిగా వెళ్ళాలని చెప్పి కూడా అటు పోలీస్ శాఖ అయితే కూడా సూచిస్తున్న సందర్భం అయితే ఉంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను అంటే స్పీడ్ వేగం లేకపోకుండా ఎక్కడికక్కడ డ్రాప్ అవుట్ ఉండే విధంగా కూడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన సందర్భాలు అయితే కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు అయితే కూడా ప్రజలు తీసుకోవాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం, ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కొంత అనారోగ్య సమస్యలు కూడా గురవుతున్నారని చెప్తుంది. ఈ సందర్భంలోనే ఎక్కువగా స్ట్రైప్ వైరస్ ఏదైతే ఉందో అది కూడా విజృంభించే అవకాశం ఉందని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న నేపథ్యం అయితే కూడా ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి ఈ కొత్త వైరస్ వలన ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా కొంత అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ సందర్భంలో ఎవరికైనా స్ట్రైప్ అంటే దగ్గు, జలుబు అలాగే విపరీతంగా ముక్కులోంచి నీరు కారడం వంటి సమస్యలు ఉంటే అంటేనే వైద్యులు సంప్రదించాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మొత్తానికి సంబంధించి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతున్నటువంటి చలి తీవ్రత అలాగే తగ్గిపోతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వైద్యులు చూస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. మొత్తానికి ఇటు పెరుగుతున్నటువంటి చలి తీవ్రత, పొగమంచు ఎక్కువగా రోజు రోజుకి పెరగడం, ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అటు రవాణా శాఖ, పోలీస్ శాఖ అయితే కూడా చర్యలు చేపడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి అలాగే సెలవులు ఈ ప్రాంతాలు పల్లెలకు వచ్చిన పట్టణ ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాలకు వచ్చిన వారంతా కూడా కొంత జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కువగా ఉదయం 5 గంటల నుంచి కూడా 9 గంటల ఈ సమయంలోనే పొగమంచు ఎక్కువగా ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. ఈ సమయంలో ప్రయాణం చేసేవారంతా కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా అటు అధికారులు అయితే కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి నెలకొని ఉన్నాయి. ఇప్పుడు ప్రసాద్ శ్రీనివాస్ అంటే ఏలూరు నుంచి.